హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోస్లో పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 4లో అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్లో 29A రియల్ నెంబర్స్ నుంచి 30A కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వస్తాయని చెప్తూ ఆ పర్టికులర్ చాప్టర్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, ఏ ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 8 మార్క్స్ కన్నది డిస్కస్ చేశాను. ఈ పర్టికులర్ వీడియోలో 31A క్వశ్చన్ నెంబర్ 31లో ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా మనకి స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ చాప్టర్లో 8 మార్క్స్కి రాగలిగిన క్వశ్చన్స్ ఏంటి, అలాగే ఈ ఎంటైర్ క్వశ్చన్ పేపర్లో స్టాటిస్టిక్స్ లేదా సాంఖ్యక శాస్త్రం నుంచి మనకి టోటల్గా 12 మార్క్స్ ఉంటాయి. అంటే 8 మార్క్స్ కోసం 31Aలో ఉంటూ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. అసలు 4 మార్క్స్కి రాగలిగిన క్వశ్చన్స్ ఏంటి, 8 మార్క్స్కి రాగలిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకందరికీ తెలిసిందే చాలా ఈజియెస్ట్ చాప్టర్ ఇది సాంఖ్యక శాస్త్రము లేదా స్టాటిస్టిక్స్. ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి ఒక టేబుల్ ఫామ్లో ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తే, టాబ్లెట్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ టేబుల్ తీసుకుని మనం మీన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీన్నే మనం తెలుగులో సగటు అని అంటుంటాం. మీడియన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, దీన్నే మనం తెలుగులో మధ్యగతం అని పిలుస్తాం. అలాగే మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, దీన్నే మనం బాహుళకం అని పిలుస్తాం. ఈ ఒక్కొక్క పార్ట్ ఏ టేబుల్ తీసుకున్నా సరే ఇవి 3 క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే మనకి టెక్స్ట్ బుక్లో మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి టోటల్గా 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ అని, అజ్యూమ్డ్ మెథడ్ అని, స్టెప్ డీవియేషన్ మెథడ్ అని. కాకపోతే మీడియన్కి మోడ్కి ఒక్కొక్క మెథడ్ మాత్రమే ఉంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ఉంది, అదే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. మీన్లో అలాగే మీడియన్లో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. ఓవరాల్గా మీరు ఎంటైర్ చాప్టర్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీన్కి 3 మెథడ్స్, మీడియన్ ఒకటి, మోడ్ ఒకటి, అంటే టోటల్గా 5 అయ్యాయి ఇక్కడ. అలాగే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. టోటల్గా ఈ 6 ప్రాబ్లమ్స్లో 95% మీకు మీన్ డైరెక్ట్ మెథడ్, మీడియన్, మోడ్ మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి. మీరు స్టాటిస్టిక్స్ రివిజన్ కనుక స్టార్ట్ చేస్తే ఫస్ట్ మీన్లో డైరెక్ట్ మెథడ్, మీడియన్, మోడ్ ఇవి 3 చేసిన తర్వాతే మీన్లో ఉండే డిఫరెంట్ మెథడ్స్ అలాగే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో నేను మీన్ డైరెక్ట్ మెథడ్, మీడియన్ అండ్ మోడ్ ఇవి 3 ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాగే 4 మార్క్స్కి ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కూడా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ అడిషనల్ థింగ్స్ అయిన స్టెప్ డీవియేషన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అలాగే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వీటి గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. సో దట్ మీకు కూడా లెంతీగా ఉండదు. సో స్ట్రైట్ అవే మనం డైరెక్ట్గా క్వశ్చన్ దగ్గరకు వచ్చేద్దాం. ఒక పర్టికులర్ టేబుల్ ఇలా తీసుకుంటున్నాను. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీని మనం తెలుగులో పౌనపుణ్యం అంటాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70 అని తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏం తీసుకుంటున్నాను, 5, 9, 11, 13, 7, 7, 8 అని తీసుకున్నాను. సో ఒక పర్టికులర్ టేబుల్ ఇలా తీసుకుంటే మీరు ఇనీషియల్గా నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్స్లో ఈ 0 to 10 మళ్ళీ 10 to 20 అంటే ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ కూడా 10 వచ్చింది. సో వీటిని మనం కంటిన్యూయస్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. మనకి 99% ప్రాబ్లమ్స్ అన్ని ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉండాలి కూడా. ఇలా లేకపోతే ఎలా చేయాలనేది నేను ఇంకొక పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా డైరెక్ట్గా ఒక టేబుల్ తీసుకుంటే మీన్, మీడియన్, మోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది డిస్కస్ చేస్తాం. సో దట్ మీకు దాదాపుగా 90-95% ఛాన్స్ వచ్చినట్టే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, మీరు ప్రాక్టీస్ చేయాలంటే టెక్స్ట్ బుక్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన నెంబర్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు, ఎలాంటి కన్ఫ్యూషన్ అవసరం లేదు. సో స్ట్రైట్ అవే మనకి ఇక్కడ టేబుల్ ఇచ్చారు. ఈ మీన్, మీడియన్, మోడ్లో అన్నిటికంటే చిన్నది సింపుల్గా అర్థమైపోయేది మోడ్. దీన్ని తెలుగులో మనం బాహుళకం అని పిలుస్తాం. సో దీంతో మనం మొదలు పెడతాం. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టేబుల్ క్లియర్గా ఇచ్చారు. సో ఇప్పుడు మీకు చూడగానే క్లాస్ ఇంటర్వెల్ కనపడుతుంది, ఫ్రీక్వెన్సీ కనపడుతుంది. ఫ్రీక్వెన్సీ మీరు అబ్జర్వ్ చేస్తే 7 అనేది రిపీట్ అయింది. ఓకే, అది పక్కకి పెడితే మనం ఇనీషియల్గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, అన్నిటికంటే పెద్ద నెంబర్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంది అని చూసి వెంటనే దాన్ని ఇలా రౌండ్ అప్ చేసేసి క్లియర్గా మోడల్ క్లాస్, అదే మనకి తెలుగులో అయితే బాహుళక తరగతిని రాస్తాం, క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఇది రౌండ్ అప్ చేయాల్సిందే, మోడల్ క్లాస్ రాయాల్సిందే. 13 అన్నది హైయెస్ట్ కాబట్టి దాన్ని మనం రౌండ్ అప్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 7 రిపీట్ అయింది, ఒకవేళ 13 కూడా రిపీట్ అయి ఉంటే మనం ఎలా నోటీస్ చేస్తామో అని మీకు డౌట్ రావచ్చు. మనం మోడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేరే ఏ నెంబర్స్ అయినా రిపీట్ కావచ్చేమో కానీ
ప్రస్తుతానికి మీకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కనపడే నెంబర్ కేవలం ఒక్కసారి మాత్రమే ఉంటుంది అన్నది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. దీంట్లో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. సో మీకు చూడగానే 13 ఏదైతే మీకు కనపడుతుందో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటున్నప్పుడు మనం 5, 9, 11, 13 ఇలా 13 ఉన్నది రౌండ్ అప్ చేసాం క్లియర్గా ఈ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ మోడల్ క్లాస్ రాసిన దాని పైన ఉండేది మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ F0 లేదా F0 అని పెట్టుకుంటాం. మోడల్ క్లాస్లో ఉండేది F1 అని పెట్టుకుంటాం. దాని కింద ఉండేది F2 అని పెట్టుకుంటాం. ఏదైతే మోడల్ క్లాస్ వచ్చిందో చివరిలో కనపడుతున్న ఈ 30, 40లో 30 అనేది లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అవుతుంది. అది నోటీస్ చేస్తాం లేదా అది పెడతాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే క్లాస్ ఇంటర్వెల్స్లో అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి మధ్య డిస్టెన్స్ లేదా డిఫరెన్స్ ఎంత ఉందంటే 10 ఉంది. మీరు ఎలా తీసుకున్నా 10 అనేది క్లియర్గా కనపడుతుంది కాబట్టి హైట్ లేదా విడ్త్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసి 10 అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే L కనపడుతుంది, H కనపడుతుంది, F0, F1, F2 ఇవన్నీ క్లియర్గా టేబుల్లో రాసుకున్న తర్వాతనే మీరు ఫార్ములా ఏంటి దాని క్యాలిక్యులేషన్ ఏంటి అనేది వెళ్ళాలి. సో ఇవన్నీ ఇక్కడ చూడండి L1, H2, F0, F1, F2 టోటల్గా 5 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు మోడ్కి ఫార్ములా ఎలా రాస్తాం, మోడ్ లేదా బాహుళకు ఫార్ములా ఎలా రాస్తాం, మోడ్ లేదా బాహుళకు అని పెట్టి L ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి F1 మైనస్ F0 హోల్ డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ F1 మైనస్ F0 మైనస్ F2 బ్రాకెట్ క్లోజ్ చేసి ఇంటూ H అని పెడతాం. నేను స్టార్టింగ్లో 4 మార్క్స్కి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందని చెప్పాను. 4 మార్క్స్కి 99% ఫార్ములా రాసి దాంట్లో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని మాత్రమే అడుగుతూ ఉంటారు. 99% అన్నాను. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఒకవేళ 8 మార్క్స్లో మోడ్ కాకుండా మీడియన్ ప్రాబ్లం ఇచ్చి మోడ్లో ఫార్ములా రాయమంటారు. ఫార్ములా రాసి దాంట్లో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫార్ములా క్లియర్గా రాసి మీరు ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ కంటే ముందు ఇక్కడ L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్, H అంటే హైట్ ఆఫ్ మోడల్ క్లాస్, F0 అండ్ F1 అండ్ F2 ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ కరస్పాండింగ్ క్లాసెస్ క్లియర్గా రాశారు. ఇది రాస్తే మీకు 4 మార్క్స్ డెఫినెట్గా పడతాయి. అంటే ఫార్ములాకి 2 మార్క్స్, దాంట్లో ఉండే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 మార్క్స్. ఖచ్చితంగా ఫార్ములా గుర్తు పెట్టుకోకుండా మీరు ఈ ప్రాబ్లమ్స్ టచ్ కూడా చేయలేరు. ఫార్ములాకి కూడా మార్క్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా. సో జస్ట్ ఈ మీన్ మీడియన్ మోడ్ అనేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేస్తే 12 మార్క్స్ డెఫినెట్గా మీ చేతిలో ఉన్నట్టే. అది మీరు నోటీస్ చేయాలి. సో మనం మళ్ళీ ఈ ప్రాబ్లం దగ్గరకు వద్దాం. క్లియర్గా L ఎంత, H ఎంత, F0, F1, F2 రాసుకున్నాం కదా. ఫార్ములా అలాగే పెట్టాం, ఇదంతా పక్కకు తీసేసి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం. సో క్లియర్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఈక్వల్ టు కింద ఈక్వల్ టు రాస్తే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. సో L ఎంత వచ్చింది 30 బ్రాకెట్ ఓపెన్ చేసి క్లియర్గా F1 13 వచ్చింది, మైనస్ F0 11 వచ్చింది, హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ 30 మైనస్ 11 మైనస్ 7 రాస్తుంది. సో ఇంటూ 10 రాస్తున్నాను. సో పైన ఉండేది క్యాన్సిల్ చేస్తే లేదా సబ్ట్రాక్ట్ చేస్తే 13 నుంచి 11 పోతే 2 అవుతుంది. 2 డివైడెడ్ బై 26 మైనస్ 18 అయింది. పైన 2 ఇంటూ 10 మల్టిప్లై చేస్తే 20 డివైడెడ్ బై 8 రాశారు. ఇక్కడ 30. సో 30 ప్లస్ 20 బై 18. చాలామంది ఇక్కడ 30 ప్లస్ 20 బై 18 అంటే 50 అని రాసేసుకుంటుంటారు. తప్పది. ఫస్ట్ ఆ ఫ్రాక్షన్ క్లియర్గా సింప్లిఫై చేయండి. అంటే 20ని పక్కకు తీసుకొచ్చి 8తో డివైడ్ చేస్తే మనకి క్లియర్గా 2.5 వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా రాసుకున్నాం. ఇక్కడ మనకి మోడ్ లేదా బాహుళకం ఈక్వల్ టు 32.5 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ అవుతుంది. అది క్లియర్గా రాయాలి. మీరు ఒక్కసారి ఇది చూస్తే 8 మార్క్స్కి మేబీ ఇంత సింపుల్ క్వశ్చన్ వస్తుందా లేదా అనే విషయం పక్కకు పెడితే మనకుండే 3 ప్రాబ్లమ్స్లో సింప్లెస్ట్ ప్రాబ్లం ఇది. ఒకవేళ ఇది 8 మార్క్స్కి రాకపోయినా ఫార్ములా 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఫార్ములా రాసి దాంట్లో ఉండే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. ఇంతకు నుంచి దీంట్లో వేరే లాజిక్స్ వేరే రకంగా అడుగుతారో అలాంటివి ఏవీ లేవు. మీకు నచ్చిన టేబుల్ మీరు తీసుకొని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రౌండప్ చేసుకొని కావాల్సిన వాల్యూస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఫార్ములా నీట్గా రాసి సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా చేసి ఆ తర్వాత క్యాలిక్యులేషన్స్ కేర్ఫుల్గా చేశారంటే 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. చాలా కేర్ఫుల్గా టేబుల్లో ఏది మిస్ అయ్యద్దు, ఫార్ములా రాయడం మిస్ అయ్యద్దు, క్యాలిక్యులేషన్స్ మిస్ అయ్యద్దు. 100% పర్ఫెక్ట్గా 8 మార్క్స్ మీకు డెఫినెట్గా పడతాయి. మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన విషయం. ప్రాక్టీస్ కోసం నేను వీడియో చివరిలో ఒక 5 టేబుల్స్ లాగా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ప్రతి టేబుల్ మీరు మీడియన్ మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. హోప్ అందరికీ క్లియర్గా ఈ మోడ్ లేదా బాహుళకం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అంతా పక్కకి తీసేసి ఇదే టేబుల్ మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటున్నాను. అవే క్లాస్ ఇంటర్వెల్స్, అదే ఫ్రీక్వెన్సీ 5, 9, 11, 13, 7, 7, 8 ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మోడ్ కాకుండా
మీడియన్ మధ్యగతం కనుక్కోండి అంటే, సో ఈ టేబుల్కి మనం మోడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జస్ట్ చూడగానే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 13 అని కనపడింది, రౌండ్ అప్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక కాలం ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఆల్రెడీ 2 కాలమ్స్ సిఐ క్లాస్ ఇంటర్వెల్ ఒకటి, ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంది కదా, ఈ 2 కాలమ్స్ని ఎక్స్టెండ్ చేస్తాం. చేసి ఇక్కడ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, తెలుగులో అయితే సంచిత పౌనఃపున్యం అని అంటాం. సో దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసి ఇక్కడ 5, 9, 11 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది ఇక్కడికి క్యారీ చేస్తాం. అంటే 5 రాస్తాం. ఇక్కడ 9ని 5కి యాడ్ చేస్తే 14 అవుతుంది. తర్వాత 11 యాడ్ చేస్తే 25, తర్వాత 13 యాడ్ చేస్తే 38, అలాగే 7 యాడ్ చేస్తే 45, మళ్ళీ 7 యాడ్ చేస్తే 52, మళ్ళీ 8 యాడ్ చేస్తే 60. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ ఏవైతే వాళ్ళు టేబుల్ ఇచ్చారో ఆ టేబుల్ని ఒక కాలం ఎక్స్టెండ్ చేసాం, దానికి పైన సిఎఫ్ అని పెట్టుకున్నాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ నెంబర్ అలాగా రాసి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసుకుంటూ వచ్చాం. చివరిలో ఏదైతే 60 వచ్చిందో ఖచ్చితంగా ఆ 60 అనేది ఈ టోటల్ ఫ్రీక్వెన్సీకి, అంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో దానికి ఈక్వల్ కావాలి. కాలేదు అంటే మీరు తప్పు చేశారని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ 60 వచ్చింది కదా, ఈ టేబుల్ కిందనే లేదా టేబుల్ పక్కన ఈ టోటల్ 60 అనే దాన్ని కాసేపు ఎన్ అనుకున్నాం. సో ఎన్ ఈక్వల్ టు 60, n/2 క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఈ 60లో హాఫ్ 30 అవుతుంది కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్ ఎస్పెషల్లీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో n/2 అబ్జర్వేషన్స్ కంటే పెద్ద నెంబర్ ఎక్కడ ఫస్ట్ టైం వచ్చింది అంటే పైన చూస్తున్నప్పుడు 5 వచ్చింది, తర్వాత 14 వచ్చింది, తర్వాత 25 వచ్చింది, తర్వాత 38 వచ్చింది. 38 అనేది 30 కంటే పెద్ద నెంబర్ అండ్ ఇట్ అకర్స్ ఫస్ట్ టైం. అంటే 25 తర్వాత 38 అనేది 30 కంటే పెద్ద నెంబర్ ఫస్ట్ టైం వచ్చింది. వెంటనే దాన్ని రౌండప్ చేసేసి క్లియర్గా మీడియన్ క్లాస్ అని రాస్తాం. అంటే n/2 అబ్జర్వేషన్స్ కంటే పెద్ద నెంబర్ ఎక్కడైతే మొట్టమొదటిసారి మనకు కనపడుతుందో అక్కడ ఆగిపోయి దాన్ని రౌండప్ చేస్తాం. సో రౌండప్ చేసి క్లియర్గా మీడియన్ క్లాస్ అని రాస్తుంది. ఇప్పుడు ఈ మీడియన్ క్లాస్ అని రాసిన దానికి పైన ఉండేదాన్ని సిఎఫ్ అంటాం. ఎంత వచ్చింది? 25 వచ్చింది. దాన్ని సిఎఫ్ అనుకుందాం. ఇక్కడ ఏదైతే రౌండప్ చేసామో ఈ రౌండప్ చేసిన దాంట్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో దాన్ని ఎఫ్ అనుకుంటాం. చివరిలో మీకు కనపడుతున్నది ఎల్ యాజ్ యూజువల్, లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. హైట్ ఆల్రెడీ ఇంతకుముందు మోడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కూడా మనం 10 అని తీసుకున్నాం, అదే తీసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీడియన్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, తెలుగులో దీన్ని మధ్యగతం అని పిలుస్తాం. సో ఎల్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి n/2 మైనస్ సిఎఫ్ హోల్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అని రాస్తున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తే ఎల్ ఒకటి అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్ క్లియర్గా రాస్తున్నాం. హెచ్ హైట్ ఆఫ్ మీడియన్ క్లాస్, n/2 హాఫ్ ఆఫ్ టోటల్ అబ్జర్వేషన్స్ అండ్ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. సో ఇది కూడా మీకు ఫార్ములాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 4 మార్క్స్కి రైట్ ద ఫార్ములా ఫర్ మీడియన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. మధ్యగతాన్ని సూత్రం రాసి వాటిలో ఉండే పదాలను వివరించండి అని 4 మార్కులకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోడ్ అండ్ మీడియన్ ఇది 2 ఫార్ములాస్ కూడా 4 మార్క్స్కి అడగడానికి ఛాన్స్. కాకపోతే ఇక్కడ 4 మార్క్స్కి ఏదైతే ఫార్ములా అడుగుతున్నారో ఖచ్చితంగా 8 మార్క్స్లో ఈ కాన్సెప్ట్ కాకుండా వేరే కాన్సెప్ట్ మీద మాకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే సపోజ్ మీడియన్ ఫార్ములా రాసి దాంట్లో టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని 4 మార్క్స్కి అడిగారు అనుకోండి, డెఫినెట్గా 8 మార్క్స్లో మీన్ అన్న రావచ్చు, మోడ్ అన్న రావచ్చు. ఇది ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఫార్ములా అండ్ దాంట్లో ఉండే టర్మ్స్ అనేది ఖచ్చితంగా మీరు ఒక పక్క రాసి పెట్టుకొని ఒక 4 సార్లు రాశారంటే 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే, అది మీరు నోట్ చేసేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈ వాల్యూస్ని జాగ్రత్తగా దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. 30 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి n/2 ఎంత వచ్చింది? 30 మైనస్ సిఎఫ్ 25 హోల్ డివైడెడ్ బై ఎఫ్ రాశారు ఇంటూ 10 రాశారు. సో చాలా జాగ్రత్తగా పైన మీరు క్యాలిక్యులేషన్ చేశారంటే సో క్లియర్గా చూడగానే మీకు అర్థమైపోతుంది. 30 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి 30 మైనస్ 25 అంటే 5 అవుతుంది, డివైడెడ్ బై 13 ఇంటూ 10 కాబట్టి 50 అవుతుంది. సో 30 ప్లస్ 50/13 అవుతుంది సింప్లిఫై చేస్తే. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ రాకపోవచ్చు. అంటే డివిజన్ చేస్తున్నప్పుడు ఈ 50/13 మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పక్కకు తీసుకొచ్చి మీరు డివిజన్ చేస్తే కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. పాయింట్ తర్వాత 1 డిజిట్ వచ్చే వరకు మీరు చేయగలిగితే చాలు. బట్ పక్కన రాస్తున్నప్పుడు అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా అన్నది మెన్షన్ చేస్తే మీకు క్లియర్గా కరెక్ట్ చేసే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది మీరు ప్రాపర్గా చేశారు అని. సో మీడియన్కి సంబంధించి మీకు చేయాల్సిన క్యాలిక్యులేషన్, మీరు చూడాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంటైర్ టేబుల్లో దీన్ని ఇలాగే ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. దీంట్లో కూడా ఎలాంటి లాజిక్స్, ఈ క్వశ్చన్ ఇలా కాకుండా ఇంకొక రకంగా కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఇలాంటివి ఏవి లేవు. డైరెక్ట్గా మీరు ఒక టేబుల్ తీసుకోవడం,
మీడియన్ అంటే మీడియన్, మోడ్ అంటే మోడ్, లేదా మీన్ అంటే మీన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీరు ఒక 5 టేబుల్స్ కనుక తీసుకొని మీన్, మీడియన్, మోడ్ క్యాలిక్యులేట్ చేశారంటే ఫార్ములాస్ నోటెడ్ అవుతాయి, ఈ క్యాలిక్యులేషన్స్ నోటెడ్ అవుతాయి. ఖచ్చితంగా 99% 12 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఇక్కడ 99% అని ఎందుకు అంటున్నానంటే మేబీ మీన్లో డిఫరెంట్ మెథడ్స్ కానీ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. హోప్ ఇదంతా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నారు. మనం మళ్ళీ ఇదే టేబుల్ తీసుకుందాం, ఇదే క్లాస్ ఇంటర్వల్స్, ఇదే ఫ్రీక్వెన్సీతో. ఇప్పుడు మీన్ సగటు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇదంతా పక్కకి పెట్టేస్తున్నాను. ఇదే టేబుల్ ఫ్రెష్గా తీసుకుంటున్నాను, అదే క్లాస్ ఇంటర్వల్స్, అదే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు సగటు కనుక్కోవడానికి లేదా మీన్ కనుక్కోవడానికి మనం ఈ టేబుల్ని 2 కాలమ్స్ ఎక్స్టెండ్ చేస్తాం. మీరు గమనిస్తే మోడ్ చేస్తున్నప్పుడు ఏమీ ఎక్స్టెండ్ చేయకుండా చూడగానే రౌండప్ చేసేస్తాం. అందుకనే సింపుల్గా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తాం. మీడియం దగ్గరకు వచ్చినప్పటికీ 1 కాలం ఎక్స్టెండ్ చేస్తాం, మీన్లో 2 కాలమ్స్ ఎక్స్టెండ్ చేస్తాం. ఫస్ట్ దానికి వచ్చేసి అంటే ఎక్స్టెండ్ చేసిన ఫ్రీక్వెన్సీ తర్వాత XI, దీన్నే మనం క్లాస్ మార్క్ అని పెడతాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి FI ఇంటూ XI అంటే ఫ్రీక్వెన్సీ అండ్ క్లాస్ మార్క్ని మల్టిప్లై చేస్తే వచ్చింది. సో మీరు చూస్తే ఇక్కడ క్లాస్ మార్క్ అనేది మీరు కొంచెం కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేయాలి. మనకి క్లాస్ ఇంటర్వెల్స్లో ఏదైతే అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ ఉన్నాయో, సో మనకి స్టార్టింగ్లో ఏముంది 0 to 10 అనేది. 0 and 10 యాడ్ చేస్తే మనకి డివైడెడ్ బై 2 చేయండి. అంటే 0 + 10 యాడ్ చేస్తే 10 అవుతుంది. 10ని 2తో డివైడ్ చేస్తే 5 అనేది క్లాస్ మార్క్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 10 to 20 అని 10 and 20 తీసుకొచ్చి యాడ్ చేయ 30 అవుతుంది. 30ని 2తో డివైడ్ చేస్తే 15 అవుతుంది. 15 రాస్తారు. మీరు చూడగానే ఎంత ఇంక్రీజ్ అయింది, 5 నుంచి 15కి 10 ఇంక్రీజ్ అయింది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి హైట్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి 0 to 10కి 5 వచ్చింది, 10 to 20కి 15 వచ్చింది. సో 5, 15 ఆబ్వియస్లీ నెక్స్ట్ 25 అవుతుంది. 10 యాడ్ చేస్తే మళ్ళీ 10 యాడ్ చేస్తే 35, 45, 55, 65. సో క్లియర్గా మనకి అర్థమైపోయింది ఈ క్లాస్ మార్క్ ఎలా వచ్చిందో. ఇప్పుడు చివరిదైన FI ఇంటూ XI అంటే చాలా సింపుల్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అండ్ క్లాస్ మార్క్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 మల్టిప్లై చేస్తాం. 5 into 5, 25. నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తాం. సో ఈ మీన్ పర్టికులర్గా డైరెక్ట్ మెథడ్ అనేది క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉండేది. చాలా కేర్ఫుల్గా చేయాలి. మీరు అడిషన్ చేయాలి, డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఒక్క సబ్ట్రాక్షన్ తప్ప ఆల్ ద బేసిక్ ఆపరేషన్స్ అయిన అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్లో సబ్ట్రాక్షన్ తప్ప అన్నీ ఇక్కడ కనపడతాయి. చాలా కేర్ఫుల్గా చేయాలి. సో జాగ్రత్తగా ఇవి 2 మల్టిప్లై చేసుకుంటూ వస్తే వాల్యూస్ అంతా ఇక్కడ వచ్చేది. చూడండి, ఇవన్నీ యాడ్ చేస్తే అంటే ఈ ఫ్రీక్వెన్సీ అండ్ క్లాస్ మార్క్ ఏదైతే మల్టిప్లై చేసామో ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తే నాకు చివరిలో 2100 వచ్చింది. దాన్నే మనం సిగ్మా FI XI, సిగ్మా అనేది సమ్మేషన్ అంటే కూడితే వచ్చే మొత్తానికి ఒక సింబల్ లాగా వాడుతూ ఉంటా. సో సిగ్మా FI XI = 2100. అలాగే ఫ్రీక్వెన్సీ మొత్తం యాడ్ చేస్తే 60 అనేదాన్ని సిగ్మా FI అని పెట్టుకుంటాం. ఇప్పుడు డైరెక్ట్ మెథడ్లో మీన్ ఈక్వల్ టు సిగ్మా FI XI డివైడెడ్ బై సిగ్మా FI. సో 2100 డివైడెడ్ బై 60 అని రాస్తున్నాను. 0, 0 క్యాన్సిల్ అవుతుంది. 210/6 కొంచెం క్యాలిక్యులేట్ చేస్తే 35 అనేది మనకి కావాల్సిన సగటు లేదా మీన్ అవుతుంది. సో ఒక్కసారి మీరు ఈ పర్టికులర్ మీన్ డైరెక్ట్ మెథడ్ చూస్తే క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువగా కనపడతాయి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికే మనం దీనికంటే బెటర్ మెథడ్స్ అయినా అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్ వెళ్తాం. కొంతమంది కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతారు కాబట్టి ఎక్కువ మంది దాని మీద కాన్సన్ట్రేట్ కూడా చేయరు. సో ఎలాగైనా మనకి ఎగ్జామ్లో మెథడ్ కనుక అడిగితే ఖచ్చితంగా ఆ మెథడ్ ఫాలో అవ్వాలి కాబట్టి వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే మీన్, మీడియన్, మోడ్ ఒక్కొక్క మెథడ్, మీన్ డైరెక్ట్ మెథడ్, మీడియన్ ఉండే ఒకే ఒక మెథడ్, మోడ్ ఈ మెథడ్స్, అలాగే మీడియన్ అండ్ మోడ్కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ దాంట్లో ఉండే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. వీటి గురించి పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తాం. మన లక్ బాగుంటే డైరెక్ట్గా వీటి నుంచి మాత్రమే మీకు 12 మార్క్స్ డెఫినెట్గా తగులుతాయి. మేబీ ఏదన్నా చేంజ్ ఉంటే మనకి మీన్లో వేరే మెథడ్ అడగడం లేదా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అడిగే అవకాశం ఉంది. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో పర్టికులర్గా ఈ స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి ఇంతకు నుంచి వేరే క్వశ్చన్స్ వచ్చే అవకాశమే లేదు. మనకు ఉండేవే 2 క్వశ్చన్స్ పబ్లిక్ పేపర్లో. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టర్ హరగోపాల్.